ఈ వీడియోలో మనం DOM పార్సర్ని అండ్ ఎలిమెంట్ మాడ్యూల్ని ఏ విధంగా వాడచ్చో చూద్దాం. మరి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది సాక్స్ కంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ XML డేటాని ఈజీగా రీడ్ చేయొచ్చు, ప్లస్ వాటిని మాడిఫై కూడా చేయొచ్చు. చాలా క్విక్గా ఉంటుందన్నమాట ఈ యొక్క DOM ఆబ్జెక్ట్ ద్వారా XML డేటా రీడ్ చేయడం లేదంటే యాక్సెస్ చేయడం. మరి ఇక్కడ DOMలో మినీ DOM అనేది ఉంటుంది. దీనికి మనం ఆబ్జెక్ట్ని తీసుకొని మనం ఈ యొక్క పార్స్ మెథడ్ని అయితేమి అట్లనే గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ మెథడ్ని అయితేమి వీటిని యూజ్ చేసుకొని ఈజీగా XMLలో ఉండే డేటాల్ని హ్యాండిల్ చేయొచ్చు. మరి DOMకి ఆల్టర్నేటివ్గా మనం ఎలిమెంట్ ట్రీ మాడ్యూల్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని ఇంకా ఈజీగా మనం యొక్క XML డేటాని యాక్సెస్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే movies.xml ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. మరి దీన్ని మనం ఈ యొక్క DOM ద్వారా ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. మరి ఫస్ట్ మనం ఒక పార్సర్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఫ్రమ్ మినీ DOM. అట్లనే మినీ DOM మాడ్యూల్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. మరి ఫస్ట్ పార్స్ ఫైల్ నేమ్ movies.xmlని ఇచ్చాం. మరి దీనికి DOM ట్రీ అనే ఆబ్జెక్టు క్రియేట్ చేసుకున్నాం కాబట్టి DOM ట్రీ డాట్ డాక్యుమెంట్ ఎలిమెంట్ ఇక్కడ కలెక్షన్ని తీసుకున్నాం. దానికి ఆబ్జెక్ట్గా DOM ట్రీ డాట్ డాక్యుమెంట్ ఎలిమెంట్కి ఇక్కడ కలెక్షన్ అనే ఆబ్జెక్ట్ని తీసుకొని ఫస్ట్ మనం ఇఫ్ కలెక్షన్ డాట్ హ్యాజ్ అట్రిబ్యూట్, సో ఇక్కడ కలెక్షన్కి షెల్ఫ్ అనే అట్రిబ్యూట్ ఉంది. సో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం, అది రూట్ కాబట్టి. సో మరి రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఆ యొక్క షెల్ఫ్ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఇస్తున్నాం. చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో. రూట్ ఎలిమెంట్ న్యూ అరైవల్స్. మరి ఇక్కడ ఈ యొక్క కలెక్షన్ కింద మీకు ఈ మూవీ ఫైల్లో నంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. 4 మూవీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా ఒకచోట మీరు స్టోర్ చేయాలి. సో దానికే ఇక్కడ మూవీస్ అని తీసుకున్నాం. మూవీస్ ఈక్వల్ టు కలెక్షన్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ మూవీ. సో ఎక్కడైతే మూవీ ట్యాగ్స్ ఉన్నాయో ఆల్ మూవీస్ కలెక్షన్ మొత్తం ఇక్కడ మూవీస్లోకి తీసుకున్నాం. మరి ఒక్కొక్క మూవీలో కూడా మీకు నెంబర్ ఆఫ్ సబ్ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ లూప్ని తీసుకోవడం జరిగింది. ఫర్ మూవీ ఇన్ మూవీస్, ఒక్కొక్క మూవీని ఈ మూవీస్ ఆబ్జెక్ట్లో నుంచి తీసుకొని ఫస్ట్ మూవీస్కి మీకు ప్రతి మూవీకి కూడా అట్రిబ్యూట్ ఉంది. ఏంటిది? టైటిల్ అనే అట్రిబ్యూట్. టైటిల్ని ప్రింట్ చేస్తున్నాం. హ్యాజ్ అట్రిబ్యూట్ టైటిల్ అని చెప్పేసి ఆ టైటిల్ సంబంధించిన డీటెయిల్స్ అంటే టైటిల్, ఇట్లా ఎనిమీ బిహైండ్, అట్లనే ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా ప్రింట్ అవుతాయి టైటిల్గా అట్రిబ్యూట్. అట్లనే ప్రతి మూవీ కింద నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. టైపు, ఫార్మాటు, ఇయరు, రేటింగ్ వీటిలన్నిటిని కూడా ఇక్కడ తీసుకున్నాం. టైప్ ఈక్వల్ టు మూవీ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ టైప్
అని చెప్పేసి 0. అది టైప్ డాట్ చైల్డ్ నోట్స్ ఆఫ్ 0 డాట్ డేటా. సో దాంట్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నాం. అట్లనే నెక్స్ట్ ఫార్మాట్ని తీసుకున్నాం, దాంట్లో ఉండే డేటాని ప్రింట్ చేస్తున్నాం. అట్లనే రేటింగ్, డిస్క్రిప్షన్, ఓన్లీ ఇక్కడ 4 ఫీల్డ్సే తీసుకున్నాను కాబట్టి ఈ 4 ఫీల్డ్స్కే ఇక్కడ మనకి అవుట్పుట్ రావడం జరిగింది. ఇయరు వాటిలంతా తీసుకోలేదు. ఇట్లా ఒక్కొక్క మూవీ కింద, మూవీ అట్రిబ్యూట్ కింద ఉండే సబ్ అట్రిబ్యూట్స్ డేటానంతా కూడా మనం ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నాం ఈ యొక్క గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అనే మెథడ్ లేదంటే ఫంక్షన్ ద్వారా. ఓకే, ఇదే మీరు ఇంకా కంఫర్ట్గా యాక్సెస్ చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్ మీకు ఇక్కడ ఎలిమెంట్స్ ట్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఫస్ట్ మనం ఐటమ్స్ అనే ఒక XML ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇందులో డేటా, దాని కింద ఐటమ్స్, దాని కింద ఐటమ్ నేమ్ ఈక్వల్ టు ఐటమ్ 1, ఐటమ్ 2, ఇది యాక్చువల్ డేటా. సో వీటిలో ఏ పార్ట్నైనా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ దీన్ని రన్ చేసి చూడండి. సో ఒక్కొక్క పార్ట్ని ఎక్కడైనా సరే యాక్సెస్ చేయొచ్చు ఈ యొక్క ఈటీ ఆబ్జెక్ట్ ద్వారా. అంటే ఎలిమెంట్ ట్రీకి ఈటీగా తీసుకోవడం జరిగింది, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, ట్రీ ఈక్వల్ టు ఈటీ డాట్ పార్స్ ఐటమ్స్ డాట్ ఎక్స్ఎంఎల్. ఐటమ్స్ డాట్ ఎక్స్ఎంఎల్ని మనం ఇక్కడ పార్సింగ్కి పెట్టడం జరిగింది. రూట్ ఈక్వల్ టు ట్రీ డాట్ గెట్ రూట్ అని రూట్కి ఈ ట్రీలో ఏవైతే అంటే ఐటమ్స్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఏదైతే రూట్ ఉందో దాన్ని తీసుకుంటుంది. సో ఇప్పుడు రూట్ని బేస్ చేసుకొని మనం పర్టికులర్ అట్రిబ్యూట్ని కానీ, పర్టికులర్ ఎలిమెంట్ని కానీ, లేదంటే పర్టికులర్ దాంట్లో ఉండే డేటాని కానీ మనం రీడ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ వన్ స్పెసిఫిక్ ఐటమ్ అట్రిబ్యూట్, ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ని, ఒక ఐటమ్ కొన్న అట్రిబ్యూట్ని మనం రీడ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, మీరు ఎక్కడైనా ఏ ఐటమ్నైనా సరే ఈజీగా ఈ యొక్క ఎలిమెంట్ ట్రీ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనేదానికి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్లో మీకు చూపించడం జరిగింది. సో ఐటమ్ 2 యొక్క అట్రిబ్యూట్ ఏంది అనేది ఫస్ట్ చూస్తున్నాం. ఐటమ్ 2కి ఇక్కడ నేమ్ ఐటమ్ 2 అనేది ప్రింట్ కావడం జరిగింది. ఇది వన్ స్పెసిఫిక్ ఐటమ్ అట్రిబ్యూట్, అంటే రూట్ ఆఫ్ 0 డాట్ అట్రిబ్యూట్. 0 అంటే ఇది 2. ఓకే, అట్లనే అన్ని ఐటమ్ అట్రిబ్యూట్స్ ప్రింట్ కావాలంటే ఆల్ అట్రిబ్యూట్స్ అని మనం మెసేజ్ ఇచ్చి ఎలిమెంట్ ఫర్ ఎల్ఎం ఇన్ రూట్, ఫర్ సబ్ ఎలిమెంట్ ఇన్ ఎలిమెంట్, అంటే ఒకదాని లోపల ఇంకొక సబ్ ఫర్ లూప్ తీసుకొని ఎలిమెంట్ డాట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి ఐటమ్ 1, ఐటమ్ 2 ఇట్లా ఈ రెండింటిని ప్రింట్ చేయడం జరిగింది. మరి ఒక స్పెసిఫిక్ ఐటమ్ యొక్క డేటాని తీసుకోవాలంటే ఇక్కడ రూట్ ఆఫ్ 0 డాట్ టెక్స్ట్ అన్నాం. ఇది ఐటమ్ 2 ABC, ఇది దాని యొక్క డేటా. అట్లనే అన్ని ఐటమ్స్ డేటా, అంటే దీని డేటా కావాలి అనుకుంటే మొత్తం ఇక్కడ 2 ఫర్ లూప్స్ తీసుకొని ఫస్ట్ రూట్ 2, దాంట్లో సబ్ ఎలిమెంట్స్, దాంట్లో ఆ యొక్క టెక్స్ట్ ఐటమ్ 1 ABC, ఐటమ్ 2 ABC
ఇది రావడం జరిగింది. సో ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు. అట్లనే ఇక్కడ ఐటమ్ 1 యొక్క అట్రిబ్యూట్ కావాలనుకోండి, ఇక్కడ 0 అందాం. ఇప్పుడు రన్ చేసి చూడండి. ఐటమ్ 1 ఆఫ్ కోర్స్ ఇక్కడ టైటిల్ మార్చాలి, ఐటమ్ 1 అట్రిబ్యూట్ అని. ఓకే, ఈ విధంగా మీరు ఈజీగా ఎలిమెంట్ ట్రీ ద్వారా మీ యొక్క XML ఫైల్లో ఉండే డేటాని రూట్ దాని నోడ్స్ని ఇట్లా బేస్ చేసుకొని మీరు ఈజీగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.